హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 2024 ఇయర్లో నవంబర్ 20 నుండి మనకు ఈ నిఫ్టీ కానీ, ఈ ఫిట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ కానీ అన్నింటిలో ప్రైజెస్ ఇంక్రీజ్ కాబోతున్నాయి. కాబట్టి వీడియో చేస్తున్నా, చూడండి. ఆ టాపిక్ మీద మీకు పెట్టి అసలు ఎంత అమౌంట్ పెడితే ఎంత వస్తుంది, ఎట్లా చేయాలని చెప్పేసి నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను. ఒకసారి ప్రజెంట్ 23,700 చేంజ్, 698, 700, 600, 800 రేంజ్లో రన్ అవుతుంది. 700 రేంజ్లో ఇక్కడ ప్రజెంట్ ఇది ఇండెక్స్ అన్నమాట. మనకు తెలుసు కదా, ఇండెక్స్ను ఎవరు మనం బై చేయడానికి ఉండదు. సరే, మనం ఇప్పుడు ఆప్షన్ చైన్లోకి వెళ్ళి చూస్తే ఒక్కొక్క దానికి బై ప్రైస్ ఎంత అవుతుంది, సెల్ ప్రైస్ ఎంత అవుతుంది ఒకసారి నేను మీకు చెక్ చేసి చూపెడతా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి, నేను నా డిస్క్రిప్షన్ లింక్లో నంబర్ పెడతా, నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సో నేను ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్లో ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితేనే మీరు ప్రాఫిట్స్ అనేటివి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎవరైనా. చూద్దాం. సరే, 600 తీసుకుందాం. 23,600 సిఈ, 23,700 పిఈ వాచ్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనకు ఆప్షన్స్ సిఈ. సో మీకు తెలుసో కొందరికి తెలియదు, ఆప్షన్ చైన్లో మనకు ఇవన్నీ అయితే కనబడతాయి. ఒకసారి ఈ ప్రైజెస్కి ఎంత అమౌంట్ అయితే ఎంత వస్తుంది అని చెప్పేసి నేను మీకు చూపెడతా. 700 సిఈ, 600 సిఈ పిఈ కూడా తీసుకోవాలి. 700, 23,700 పిఈ ఇది తీసుకున్నాము. 23,600 సిఈ, 700 సిఈ కూడా తీసుకున్నాం. సరే, క్యాజువల్గా ఇది ఇంతమందికి యాడ్ చేశాను. సరే, ఇప్పుడు ఇందులో అమౌంట్ ఎంత అయితే ఎంత వస్తుంది ఇప్పుడు. సరే, ఒకసారి ఈ పిఈ చూద్దాం. ఇందులో 94 రూపీస్ రన్ అవుతుంది. దీని చార్ట్ ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడి నుండి వెళ్ళింది, దాదాపు నియర్ టు 10 రూపీస్ నుండి ఒక 100 రూపీస్ అయింది. అంటే ఇక్కడ 10 రూపీస్ దగ్గర మీరు మీ ఓన్ అమౌంట్ 10 into 25 into 10, 250, 10 లాట్స్ అంటాం. 10 లాట్స్ మీరు కనుక 10 రూపాయలు ఉన్నప్పుడు అక్కడ అమౌంట్ పెడితే ఒకసారి చూడండి, క్లియర్గా చూపెడతా, మీరు ఏం టెన్షన్ పడద్దు. 2,500 సో ప్రజెంట్ ఉంది. అంటే 94 రూపీస్ కదా ఇక్కడ మార్కెట్ దగ్గర. క్వాంటిటీ 25. సో ఓకే, ఒకటే లాట్ 25 అంటే ఒక లాట్. ప్రైస్ ఎక్కడ, ఇక్కడ బై ప్రైస్. మీరు కనుక ఇక్కడ 10 రూపీస్ దగ్గర ఒకనొక రోజు 10 రూపీస్ దగ్గర తీసుకుంటే 267 రూపీస్. సరే, ఛార్జెస్ తోటి ఇంక్లూడింగ్. సరే, 250 మీరు ఆ రోజు నిన్న కానీ అంతకుముందు కానీ ఒక 250 రూపీస్ మీరు కనుక ఇక్కడ పెట్టి ఉంటే ఇప్పుడు 100 రూపీస్ అయింది. సో ఎప్పుడు దాదాపు 11th నవంబర్కు పెట్టి వదిలేసినా కానీ ఇక్కడ జస్ట్ మీకు 1-3 డేస్లోనే 11, 12, 13. సో 1 డే, 1.5 డే. సరే, 2 డేస్ వేసుకోండి. 2 డేస్లో 100 రూపీస్ అయింది ప్రైజ్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ 100 రూపీస్కి వెళ్ళినప్పుడు ఈ 250 కాస్త మనకు 2,500 చేంజ్ అయ్యిద్ది. ఇంకో 250 అటు ఇటు మనం పెట్టిన దానికి. సరే, 90 రూపాయలు వేసుకున్నా కూడా 2,250 రూపీస్ చేంజ్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. సో ఇది జరగడానికి మనకు ఇంత స్కోప్ ఉంది కాబట్టి దీంట్లో ఏమవుతుంది, మనం ఖచ్చితంగా దీంట్లో ఎక్కువ లాసెస్ అనేటివి ఉంటాయి. ఏది, ఈ బయ్యింగ్లో మనకు చాలా లాసెస్ ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ చూసి నేను మీకు చెప్తున్నా కదా. సో అంటే మనకు దాదాపు 60-70% కొత్త వాళ్ళకైతే 20% ప్రాఫిట్ ఉంటుంది, 80% లాస్ ఉంటుంది.
ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకు, పాత వాళ్ళకైతే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 60% ప్రాఫిట్, 70% ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సెల్లింగ్ అన్నమాట, సెల్లింగ్కు ఇదే ప్రైస్లో సెల్లింగ్ డిఫరెంట్ అన్నమాట, 63,000 అవుతుంది. ఎక్కడ మీరు 10 రూపీస్ దగ్గర తీసుకున్నా అదే 63,000, అదే 100 రూపీస్ దగ్గర తీసుకున్నా అదే 63,000, అదే 200 కాడ కానీ తీసుకున్నా అంతే, 500 దగ్గర తీసుకున్నా అంతే, ఒకవేళ 1000 దగ్గర తీసుకున్నా కూడా మీకు అంతే ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ సెల్లింగ్ అనేది చాలా పవర్ఫుల్. సో ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నా, ఒక క్వాంటిటీ వేసుకున్నా కూడా ఇది దాదాపు మీరు ఎప్పుడో ఒకసారి ప్రాఫిట్లో రెగ్యులర్గా ఉండాలంటే, ఎప్పుడో ఒకసారి ప్రాఫిట్లో లేకుండా నార్మల్గా ఉండాలంటే ఇది చూసిండ్రా 200 నుంచి వెళ్ళి ఈజీగా సో 10 రూపీస్కి వచ్చేసింది. మీరు నార్మల్గా వదిలేసి పోతే ఒక 500, 200లో ఎంట్రీ తీసుకొని ఇట్లాంటి 230, 210, 220లో ఇట్లా ఎంట్రీస్ తీసుకొని ఇక్కడ 250ని 240ని స్టాప్ లాస్ పెట్టుకొని ఇట్లా చేయగలిగితే చాలా మీకు ప్రాఫిట్స్ అనేటివి కొంచెం బాగుంటాయి అన్నమాట. సో మీకు ఇంకా అయితే ఇప్పుడు ఈ బయింగ్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇది ఏదైతే 10 రూపీస్ ఏదైతే ఇప్పుడు మీకు ఎంత అవుతున్నాయో, ఈ 250 రూపాయలు అవుతున్నాయి కదా, ఇప్పుడు నవంబర్ నుండి ఏం చేస్తున్నారంటే దీన్ని 60 రూపీస్ చేస్తున్నారు. అంటే 60 × 600, 60 × 20 మనకు 1200 ఇట్లా. అంటే ఇంకా మీకు పోయిన కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రైజెస్. అంటే ఒక 60 రూపీస్ లాట్ అయినప్పుడు మీరు ఒక 100 రూపాయల దగ్గర కొనాలంటే ఇంతకుముందుకు 2500 అయ్యేది, ఇప్పుడు డైరెక్ట్ 6000 అవుతుంది. సో ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ చేస్తారు. సో నేను అయితే మీకు చెప్పదలుచుకున్నది ఇదే, ఇది ఓన్లీ నిఫ్టీది. సో ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో నా నంబర్ ఉంటుంది, సో ఒకసారి మీరు కాల్ చేయొచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు తెలుసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఇది ఓన్లీ ఇది ఇంతమందికి పిఈ కదా, పుట్ ఆప్షన్, ఇది కాల్ ఆప్షన్. సో ఇది కూడా కొంచెం అంతే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ చూడండి 167 నడుస్తుంది, ఎంత అవుతున్నాయి మనకు 4000 అవుతుంది. సో మీకు క్లియర్గా నేను ఇంతకుముందు చెప్పినట్టే మీరు ఎక్కడ కొన్నా అంత అవుతుంది అన్నమాట. అంటే 100 దగ్గర కొంటే 2500, 200 దగ్గర కొంటే 5000, 400 దగ్గర కొంటే 10,000, ఇట్లా 12,500, 500 దగ్గర ఇట్లా అవుతుంది. అయితే మనం అక్కడే అయితే దీంట్లో సెల్లింగ్ చూద్దాం ఒకసారి. సెల్లింగ్కి ఎంత అవుతుంది, సెల్లింగ్కి 75,000. ఇంతకుముందుకు ఇట్లా పడ్డది కదా, ఇప్పుడు ఇట్లా పడుతుంది అని చెప్పేసి మీరు డౌట్ రావచ్చు. అయినా 75,000 మీరు ఎక్కడ కొన్నా అంతే అవుతుంది. ₹1 దగ్గర కొన్నా అంత అవుతుంది, 100 రూపాయల దగ్గర కొన్నా అంత అవుతుంది, అది 500 దగ్గర కొన్నా కూడా అదే ప్రైస్ అవుతుంది. కాకపోతే ఈ సెల్లింగ్లో ఏంటంటే అయితే అమౌంట్ ఎక్కువ అవుతానే కదా అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు డైలీ సరే మీ దగ్గర క్యాజువల్గా 1,00,000 ఉన్నాయి, 1,00,000 ఉంటే మీ పర్ డే ఇన్వెస్ట్మెంట్ ఎంత, దాదాపు ఒక 75,000, 63,000, 80,000 వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నవంబర్ నుంచి వెళ్ళి మాత్రం ఏం జరుగుతుందంటే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా ఇబ్బంది ఏం లేదు, కొంచెం చూసి చేసుకోనికి అయితే అవకాశాలు ఉంటాయి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను నంబర్ గ్రూప్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తా, చూడండి. ఇది బయింగ్ సెల్లింగ్కి 1,00,000 రూపాయలు ఉంటే దాదాపు డైలీ 1,000, 2,000, 3,000 గ్యారంటీగా తీసుకొని వస్తుంది. సో స్టాప్ లాస్ పోయినప్పుడు కూడా అదే ₹1000, 1,500 కంటే ఎక్కువ పోవు. సో చిన్న రిస్క్ ఎక్కువ రివార్డు ఈ సెల్లింగ్లో ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి ఒకసారి నన్ను అప్రోచ్ అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా. సో ఓకే, ఏదైనా ఉంటే కాల్ చేయండి, నంబర్ ఇస్తున్నా. థ్యాంక్ యూ.